For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చూడు అంశులక ఈ సింహరాశికి ఈ అక్టోబర్ నెల ఎలాగున్నది జాతకం చూడు. వినాయకుడు ఈ సింహరాశి ఎలా ఉన్నదంటే ఉంటే బాగా శాంతంగానే ఉంటుంది. కోపం ఉన్నప్పుడే ఎవరి మాట వినదు. అదృష్ట సంఖ్య కూడా 1. శనివారం రోజు నాడు ఏదైనా పని పెట్టుకున్నా కానీ అనుకున్న పని కూడా కరెక్ట్గా ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ ఏదైనా కానీ చిన్నతనం నుంచి ఉన్నది ఒకటే లెక్కలే నడిచే అవకాశాలు అయితే ఉన్నాయి. వయసులో చిన్న వయసులోనే బుద్ధి జ్ఞానం. కానీ కొన్ని బాధపడవలసింది కూడా ఉంటే బాధపడతారు. తర్వాత పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. కానీ ఆయన అనుకున్న పనులు కూడా ఇప్పుడు వ్యాపారంలో కూడా ఉద్యోగంలో కూడా బాగా కలిసి వచ్చే అదృష్టం అయితే ఉంది. కానీ ఏదైనా కానీ ఇచ్చిన డబ్బు కూడా తొందరగా తిరిగి వచ్చే అవకాశం అయితే లేదు. కానీ అది ఏమందంటే మొత్తానికి మాత్రం సాధించాలనుకుంటారు. ఇప్పుడు కుటుంబంలో కూడా కొన్ని గొడవలు నడుస్తాయి. అది వచ్చినా కానీ మాట గెలుస్తుంది. అన్నదమ్ములైనా బంధువైనా బలగమైన మిత్రులు ఏదైనా కానీ గొడవలు పడ్డవాడు ఉన్నవాడు కూడా శత్రువులపై మిత్రులే అవకాశాలు అయితే ఉన్నాయి. చిన్న జీవితంలో మాత్రము ధర్మం కొంత చేస్తే కూడా అది కూడా కొంత సింహరాశి ఉన్నవాడు కూడా అట్లా ధర్మం చేస్తే కూడా చాలా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు పట్టుదలతోనే సాధించాలనుకుంటున్నారు. ఈ పట్టుదలతోనే సాధించేది అయితే ఉంది. కానీ విదేశ ప్రయాణము వెళ్ళేది కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇల్లు కొనాలనుకున్నా కట్టాలనుకున్న ఇల్లు కూడా అయ్యే అవకాశాలు అయితే నిలబడతాయి. కానీ మనసులో మాట అనుకున్న పని కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. మళ్ళీ ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది. అనుకున్న పని శుభమవుతుంది. ఏం నష్టం అనేది కాదు. కానీ చిన్నతనంలో ఉన్నది లైఫ్లో మాత్రం అమ్మ నాన్న పేరు సంపాదించాలి, కష్టపడాలి, 4 డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అవి కూడా ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. ఇప్పుడు మొత్తానికి మాత్రము ఓ యాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ అనుకునేది మంచిగానే జరుగుతుంది. కానీ ఏంటంటే సంతానం లేని వాళ్ళు కూడా సంతానమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సింహరాశికి ఫలితాలు మంచిగానే నిలబెడతాయి. కానీ ఏదైనా కానీ జాయింట్ పని పార్ట్నర్ పని ఒకరితో చేస్తే కలిసి వస్తుంది. అంటే ముగ్గురైనా నలుగురైనా చేయకూడదు. అది సాధ్యం కాదు. కానీ ఏది చేసినా కొంత దెబ్బతిన్న అవకాశం ఉన్నది. శత్రు దెబ్బ కూడా దాటిపోతుంది. కానీ ఇప్పుడు ఏదైనా కానీ మాట మాత్రం గెలుస్తుంది. నమ్మిన పని అనుకునే పని మాత్రం జరుగుతుందనేమాట. బరువు బాధ్యతలు అన్నీ బాగా నెరవేరుతాయి. కానీ 10 మందిలో మంచి పేరు అవకాశం అయితే ఉన్నది. కానీ ఏంటంటే చిన్నతనంలో ఏదైనా కానీ సాధించిండ్రు. ఇప్పుడు కూడా హౌస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా చాలా బాగానే ఉంటుంది. నమ్మిన పని అనుకున్న పని జ్ఞానాలు మళ్ళీ ఏదైనా ఒక బండి చక్రము ఏదో కూడా తీసుకోవాలనుకున్నా ఆ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది. మీరు ఈ సింహరాశి ఉన్న వానికి మీరు ఏదైనా కానీ దేవునికి మీరు ఏది తలుచుకోవాలనుకున్నా వెంకటేశ్వర స్వామినికి ఎంత తలుచుకుంటే అంత పూజిస్తే అంత శుభంగా నెరవేరుతుంది అన్నమాట. ఒక యాత్ర కూడా వెళ్ళాలనుకున్న వారు కూడా ఉంటారు. యాత్ర కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కానీ పట్టుదలతో మాత్రం సాధించే అవకాశాలు ఉన్నది. ఇప్పుడు ఉద్యోగము లేని వాళ్ళు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉన్నది. కానీ డాక్టర్కు సీటు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. కానీ వృత్తి వ్యాపారంలో చేప వృత్తిలో కూడా గెలిచే అవకాశం కూడా ఉన్నది. ఆదాయం కూడా చాలా పెట్టుబడి బాగా నిలబెడుతుంది. మనసులో మాట కూడా ఖచ్చితంగా అయిపోతుంది. పిల్లలు కూడా మాట కూడా వింటారు. కుటుంబంలో కూడా కొంత సుఖశాంతం కూడా నిలబెట్టుకుంటారనేమాట. అనుకున్న పనులు అన్నీ బాగానే నెరవేరుతాయి. ఈ సింహరాశి ఉన్నవానికి మాత్రం అదృష్ట సంఖ్య 1. తిరుగుబాటు ఏం లేదు. నమ్మిన పనులు అనుకున్న పనులు అన్నీ బాగానే నెరవేరుతాయి. కానీ మొత్తానికి మాత్రము కానీ యాక్సిడెంట్ కూడా అవుతుంటే గండం కూడా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తానికి మాత్రము ధనంలో మాత్రం ఎలాంటి నష్టం అనేది రాదు. ధనంలో ఎలాంటి లోటు అనేది రాదు. నమ్మిన పని అనుకున్న పని శుభంగా నెరవేరుతుంది. కానీ ఏంటంటే ఇచ్చిన డబ్బు ఏదైనా తిరిగి రావాలనుకున్న కొంత కష్టం అవుతుందండి. మొత్తానికి మాత్రం అక్టోబర్ నెల ఈ సింహరాశి ఉన్నవానికి మాత్రం చాలా బాగానే ఉన్నది. ఆదాయంలో కూడా పెట్టుబడి కూడా మంచిగా నెరవేరుతుంది. ఏదైనా కానీ ఇప్పుడు ఏదైనా కానీ మంచిగానే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ మొత్తానికి మాత్రం అక్టోబర్ నెల ఈ సింహరాశి ఉన్న వారికి మాత్రము ఉద్యోగంలో కానీ పిల్లలు లేని వాళ్ళు కూడా కళ్యాణం లేని వాళ్ళు కూడా కళ్యాణం ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నమ్మిన పనులు కూడా శుభ్రంగా నెరవేరుతాయి. అనుకునే మాత్రం జరుగుతాయి. నమ్మిన పని అనుకున్న పని ఒక యాత్ర వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. కులదేవతలకు మొక్కుబడి చేసేది కూడా ఉంటుంది. డబ్బు పరంగా బాధపడ్డ ఉన్న వాళ్ళు కూడా డబ్బులో మాత్రం ఎలాంటి లోటు అనేది ఉండదు. అనుకునే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ సింహరాశి ఉన్నవారికి జాతకం మాత్రం చాలా బాగానే ఉన్నాయి.